హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాయిరామ్ హైదరాబాద్ బ్లాగ్స్. ఈరోజు అయితే మండే 8. ఈరోజు మన బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అవుతాయి, మనకి ఎంత అందులో మైనస్ పెట్రోల్ ఎంత పోతుంది, మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది, మొత్తం వీడియో అయితే చూపిస్తా. మన బుకింగ్స్ ఎటెటు పడతాయో ఏంటో మొత్తం అయితే మీకు చూపిస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మిస్ అయితే అవ్వకండి. మిస్ అయితే మీరు ఎర్నింగ్స్ ఎలా చేసుకుంటారో ఏంటో, మళ్ళీ కొత్త కార్ కొనే వాళ్ళకి ఏమైనా ప్లాన్ ఉంటే అవి మీకు మొత్తం అర్థమైపోతుంది. ఈరోజు అయితే మండే, కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈరోజు మన ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయో ఏంటో మొత్తం అయితే చూపిస్తా. ఇంకొకటి, నిన్న సండే నిన్న అయితే కార్ తీయలేదు. నిన్న అయితే మనం లీవ్ తీసుకుని ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ వీక్ వరకు కంటిన్యూస్ గా అయితే చేద్దాం. ఈ 1 వీక్ లో మన టార్గెట్ ఎంత అవుతుందో, ఇందులో మనకి ఎంత ఫ్యూల్ పోతుందో, మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుందో మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని అయితే లాస్ట్ బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఆ బుకింగ్ ఎట్టు పడుతుందో, ఆ బుకింగ్ లో మనకి ఎంత అమౌంట్ వస్తుందో, ఆ బుకింగ్ డ్రాప్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుందో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తా. మనకి ఫస్ట్ బుకింగ్ అయితే కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ కి అయితే పడింది. ఈ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు చూపించింది 30 మినిట్స్ చూపించింది, కానీ బుకింగ్ తీసుకొచ్చి డ్రాప్ చేసేసరికి 40 మినిట్స్ అయితే పట్టింది, ఎందుకంటే ట్రాఫిక్ కూడా అంతనే ఉంది. సరే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి బుకింగ్స్ అయితే పడుతున్నాయి. మళ్ళీ బుకింగ్స్ పడ్డాక దానికి అమౌంట్ ఎంత వస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, మాదాపూర్ నుంచి మనకి రాయదుర్గం అయితే పడింది. సత్వా బిల్డింగ్ దగ్గరికి గేట్ నెంబర్ 3 దగ్గర అయితే డ్రాప్ చేసిన. మనకి ప్రీమియర్ లో అయితే వచ్చింది బుకింగ్. ఇందులో మనకి సబ్జ్ అమౌంట్ వచ్చింది, అంటే 4 కిలోమీటర్ కి మనకు వచ్చిన అమౌంట్ 274 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్ దగ్గర క్యాష్ కరెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఓలా, ఊబర్, ర్యాపిడో 3 అయితే ఆన్ చేసి పెట్టినా. ఇక్కడ నుంచి బుకింగ్స్ అయితే కష్టమే. ఒకవేళ బుకింగ్స్ వస్తే ఏది వస్తే అది తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ బుకింగ్ రాకపోతే హైటెక్ సిటీ అన్నా లేకపోతే గచ్చిబౌలి అన్నా వెళ్తేనే ఏమన్నా పడతాయి బుకింగ్లు. ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేస్తే మాత్రం ముత్తగా టైం వేస్ట్. ఇప్పుడు ప్రజెంట్ మనకి దేంట్లో వస్తుంది బుకింగ్, బుకింగ్ ఎట్ వస్తుంది, మనకి దాంట్లో అమౌంట్ ఎంత వస్తుంది అనేది మీకు మళ్ళీ మీ అప్డేట్ అయితే ఇస్తా. ఓకే, చలో రైట్. షేక్పేట్ నుంచి బంజారా హిల్స్ అయితే పడింది ఈ యొక్క బుకింగ్. షేక్పేట్ రూట్ నాలా ఉంది కదా, ఆ నాలా దగ్గరికి వచ్చిన దగ్గర మనకి బుకింగ్ అయితే రాలేదు. ఇప్పుడు షేక్పేట్ నుంచి అయితే మనకి బంజారా హిల్స్ అయితే బుకింగ్ వచ్చింది. కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. ఈ బుకింగ్ వచ్చేసి మనకు ర్యాపిడోలో అయితే వచ్చింది. ఇందులో మనకి 269 రూపీస్ అయితే చూపిస్తున్నాడు. చూద్దాం, ఈ బుకింగ్ పికప్ తీసుకున్నా, బుకింగ్ అయితే యాక్సెప్ట్ అయింది. ఇంకా కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. ఇందులో మనకి అమౌంట్ ఎంత వస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే చూపిస్తా. దీంట్లో మనకి ఎంత టైం పడుతుందో డ్రాప్ చేయడానికి, మనకి ఎంత అమౌంట్ ఇస్తాడో ర్యాపిడో మొత్తం అయితే మీకు అప్డేట్ అయితే చూపిస్తా. చూడండి వీడియో అయితే లాస్ట్. మనకి షేక్పేట్ నుంచి అయితే బంజారా హిల్స్ అయితే పెట్టింది మేడం, కానీ ఆమె దిగేది ఎక్కడంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దిగాలంట. అది రాంగ్ అప్డేట్ తీసుకుందని చెప్పేసి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరనే దిగింది. మనకి చూపించినప్పుడు ఎంత చూపించింది అంటే, ర్యాపిడోలో బుకింగ్ వచ్చినప్పుడు 269 రూపీస్ అయితే చూపించింది. ఇప్పుడు ఇక్కడ దిగేసరికి 240 రూపీస్ అయితే వచ్చింది. అంటే మనకి 30 రూపీస్ అయితే 29 రూపీస్ అయితే తక్కువ వచ్చింది అమౌంట్ అయితే. ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో 3 అయితే ఆన్ చేసి పెట్టినా. మళ్ళీ దేనిలో బుకింగ్ వస్తే దానిలో బుకింగ్ తీసి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ అయితే పడింది. ఎయిర్పోర్ట్ లో అక్కడ నుంచి మనకు వచ్చిన కిలోమీటర్ 38 కిలోమీటర్ అయితే వచ్చింది జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కి. ఎయిర్పోర్ట్ లో అయితే డ్రాప్ చేసిన. ఇంకా మనకి ఓలా మినీ అయితే బుకింగ్ అయితే వచ్చింది. కానీ దీంట్లో ఎట్లుంటది అంటే, పికప్ పోతే దీంట్లో పికప్ ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటే, ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంటే మనకి తీసుకెళ్లి డ్రాప్ చేసేసరికి మనకు వచ్చే అమౌంట్ 10 రూపీస్ 11 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తాడు. ఆ అమౌంట్ అయితే మనకు వర్కౌట్ కాదు. ఇంకా మనకి జూబ్లీ హిల్స్ నుంచి చెక్ పోస్ట్ నుంచి అయితే
ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తే 37 కిలోమీటర్కి మనకు వచ్చిన అమౌంట్ 904 రూపీస్ అయితే వచ్చింది, ఇంక్లూడ్ 50 రూపీస్ టోల్. ఓలాలో అయితే పికప్ అయితే వచ్చింది, కానీ ఇంకా నేనైతే పికప్ అయితే వెళ్ళట్లేదు. ఇంకా డైరెక్ట్ మన శంషాబాద్ సైడ్ అట్లా వెళ్ళిపోతే కొంచెం బెటరు. అక్కడ నుంచే మన బుకింగ్స్ చేసుకుంటూ అట్లా సిటీలోకి వెళ్తే బెటరు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకుంటే సరిగా అమౌంట్ అయితే రాదు, అస్సలు రాదు. పర్ కిలోమీటర్కి 11 రూపీస్ 10 రూపీస్ ఇస్తాడు. ఆ అమౌంట్ అయితే మనకు వర్కౌట్ అవ్వదు, అంత పెద్ద నెత్తనొప్పి. ఆడికి పోయినాక డ్రాప్ చేసినాక మనకు ట్రిప్ తీసుకొచ్చిన సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఏదో బైక్ ఇచ్చిన రేట్ ఇస్తాడు. బైక్ వస్తుంది నార్మల్గా ఇప్పుడు 25 కిలోమీటర్ ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ ఉంటే బైక్ ఒక 500 వస్తుంది. వీడంతా మనకి బైక్ ఒక 25 కిలోమీటర్ ఇక్కడ నుంచి వస్తాయి పికప్. మినిమం ఒక 250 నుంచి 300 అయినా పక్క వస్తుంది. ఇంకా మనకి వచ్చేసి ఎంత ఇస్తాడు అని అంటే 25-30 కిలోమీటర్కి 300-350 రూపీస్ కంటే ఎక్కువ. అందుకే నేను చెప్పేసి నేను శంషాబాద్ సైడ్ వెళ్ళిపోతున్నా. శంషాబాద్ నుంచి మనకి బుకింగ్ ఎట్టు పడుతుందో ఏంటి వస్తుందాము. ఇంకా బుకింగ్ పడినాక మనకి అందులో అమౌంట్ ఎంత వస్తుంది, ఆ బుకింగ్ ఎటు సైడ్ పడింది, ఆ డ్రాప్ చేయడానికి ఎంత టైం పట్టింది అనేది మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు మన ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయో, మన ఫ్యూల్ ఎంత పోతుందో, మన ప్రాఫిట్ ఎంత ఉంటుందో మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఓకే, ఇప్పుడు బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా. ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటికి వచ్చేసిన ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే దారిలో అయితే మనకు ఒక బుకింగ్ అయితే వచ్చింది. అది 493 రూపీస్ అయితే చూపించింది, కానీ అది యాక్సెప్ట్ చేసే లోపల అది మనకి యాక్సెప్ట్ అయితే కాలేదు, అది పోయింది బుకింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బుకింగ్ పడితే సిటీ లోపలికి వెళ్ళిపోవడమే. ఏ బుకింగ్ పడ్డా ఎల్బీ నగర్ ఎట్టి పడ్డా తీసుకొని వెళ్ళిపోవడమే. ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళి బుకింగ్ పడలేదు అని అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర షేరింగ్ ఉంటారు. ఆ షేరింగ్ లో ఎక్కించుకొని ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ 2 మెంబర్స్ ఎక్కించుకొని ఇంకా గచ్చిబౌలి డ్రాప్ చేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే ఆన్లైన్ బుకింగ్లు అయితే కంటిన్యూ చేయడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే బుకింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. ఇక్కడ నుంచి బుకింగ్ పడితే చూద్దాం, లేకపోతే ఇంకా ఖాళీ వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి వెళ్ళి. సరే, మనకి మళ్ళీ బుకింగ్ పడుతుందా లేకపోతే ఖాళీ వెళ్ళిపోయిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తా. ఆ బుకింగ్ ఎటు పడ్డది, ఆ బుకింగ్లో మనకి అమౌంట్ ఎంత వచ్చింది, అది ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేది అయితే మీకు చూపిస్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. శంషాబాద్ నుంచి మనకి టోలీచౌక్ అయితే ఒక బుకింగ్ వచ్చింది, డ్రాప్ అయితే అయిపోయింది. ఇందులో మనకి 24 కిలోమీటర్కి 399 రూపీస్ అయితే ఇచ్చిండు. అంటే కొంచెం ట్రాఫిక్ కూడా ఏం లేదు కదా ఆ రూట్లో, ఇంకా ఏదో ఒకటి బుకింగ్ అని చెప్పేసి తీసుకున్నా. డ్రాప్ అయితే అయిపోయింది. ఇందులో మనకి జాగ్వర్ షోరూమ్ దగ్గర టోలీచౌకి జాగ్వర్ షోరూమ్ దగ్గర అయితే డ్రాప్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓలా ఊబర్ ర్యాపిడో అయితే ఆన్ చేసిన. ఇందులో మనకి ఏ బుకింగ్ దేంట్లో మంచి బుకింగ్ పడితే అది తీసుకొని వెళ్ళిపోవడమే. సరే, ఇప్పుడైతే ప్రజెంట్ మళ్ళీ ఓలా ఊబర్ ర్యాపిడోలో చూసుకుందాం. దేంట్లో బుకింగ్ వస్తే దాంట్లో తీసుకొని వెళ్ళిపోవడమే. దీంట్లో మంచి బుకింగ్ వచ్చిన తర్వాత దాంట్లో ఆ బుకింగ్ ఎక్కడికి వస్తుందో, అమౌంట్ ఎంత వస్తుందో, మనకి కిలోమీటర్ ఎంత వస్తుందో, టైం ఎంత పడుతుందో మళ్ళీ మీకు అప్డేట్ అయితే నుంచి ఫిలిం నగర్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి షేక్పేటలో డ్రాప్ చేసిన. ఈ బుకింగ్ మనకి ఓలాలో వచ్చింది. మల్టిపుల్ స్టాప్స్, అంటే ఒక చిన్న బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చి అంటే మేడంని పిక్ చేసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే డ్రాప్ చేసిన షేక్పేటలో. దీంట్లో మనకి టోటల్గా 5.5 కిలోమీటర్ అయితే వచ్చింది.
దీంట్లో ఇది ప్రీమియర్లో వచ్చింది బుకింగ్ ఓలాలో. డ్రాప్ అయితే అయిపోయింది. మనకి డ్రాప్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన అమౌంట్ 240 రూపీస్. ఓలా వాడు ఇచ్చింది మనకి 200 రూపీస్ అయితే ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మనకి ప్రీమియర్లో అయితే ఒక బుకింగ్ అయితే వచ్చింది ఆర్టీసీ క్రాస్ రోడ్కి 14 కిలోమీటర్. ఆ 14 కిలోమీటర్కి మనకి ఎంత అమౌంట్ వస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. టైం కూడా కొంచెం తక్కువనే చూపిస్తుంది. ఎంతసేపట్లో తీసుకెళ్ళి మనం డ్రాప్ చేస్తాం, ఆ అమౌంట్ మనకు దొరకట కదా, మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నా. కస్టమర్ని పిక్ చేసుకొని డ్రాప్ చేసినాక మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా. అందులో అమౌంట్ ఎంత వస్తుంది, డ్రాప్ చేయడానికి టైం ఎంత పడుతుంది అనేది ఓకే చలో. టోలీ చౌకీ నుంచి మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి పెట్టిండే ఫస్ట్ లొకేషన్ కస్టమర్ అయితే. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కాచిగూడకి అయితే చేంజ్ చేసిండు. మనకి ఇందులో ఇంక్రీజ్ అయిన అమౌంట్ వచ్చేసి 20 రూపీస్. అంటే 14 వచ్చింది కదా, 15 కిలోమీటర్కి 16 కిలోమీటర్కి మనకు వచ్చిన అమౌంట్ 390 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి బుకింగ్స్ అయితే ఏం రాలేదు. మళ్ళీ ఓలా, ఊబర్, ర్యాపిడో 3 అయితే ఆన్ చేసి పెట్టిన. ప్రజెంట్ మనకి బుకింగ్ దేనిలో వస్తే దాంట్లో మళ్ళీ బుకింగ్ తీసుకున్న తర్వాత దాంట్లో అమౌంట్ ఎంత వస్తుందో ఏంటో మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తా బుకింగ్ వచ్చిన తర్వాత. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి 1.5 అవర్ తర్వాత మనకి మియాపూర్కి అయితే పడింది. మియాపూర్లో ట్రిప్ అయితే క్లోజ్ చేసిన. మనకి ఎంత 24 కిలోమీటర్కి మనకు వచ్చిన ఊబర్ నుంచి వచ్చిన అమౌంట్ 493 రూపీస్ అయితే వచ్చింది. 1.5 అవర్ అయితే పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి డ్రాప్ చేయడానికి. ఈరోజు అయితే మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి అయితే ఇవి. ఇందులో 1300 పెట్రోల్ మైనస్, మిగతాదంతా మన ప్రాఫిట్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేపు వీడియోలో మనకి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో, మళ్ళీ మన ఫ్యూల్ ఎంత పోతుందో, మన ప్రాఫిట్ ఎంత ఉంటుందో మళ్ళీ రేపైతే చూపిస్తా. ఓకేనా, ఉంటా, బై బాయ్.